ముఖ్యంగా ఇప్పుడు ఈ తొర్రూరు పట్టణంలో కావచ్చు, జనగామలో కావచ్చు కొన్ని చోట్ల సార్. క్యాంప్ రాజకీయాలు అనేది కామన్‌గా జరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పుడు హ్మ్. హయాంలో మనం చూసాం. ఓహ్! ఎంత జరిగింది ఏంటి అనేది. సో, ఈసారి కూడా చాలా గందరగోళాలు జరిగాయి. కొన్ని చోట్ల టై అయ్యాయి. ఏదైతే స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళందరిని కూడా వీళ్ళు లాక్కునే ప్రయత్నం చేశారు. హ్మ్. ముఖ్యంగా తొర్రూరు చూస్తే ఈరోజు పాపం బోరున విలిపించారు ఎవరు దయాకర్ గారు. అవును. ఎవరు మన ఎర్రబెల్లి అదే దయాకర్ గారు. ఆమె సో, అక్కడ వాళ్ళు 9 వచ్చినాయి. బీఆర్ఎస్. డిసైడింగ్ ఓటు కింద ఎంపీ అండ్ ఎమ్మెల్యే వేసేవారు కల్లా ఆ! అది సార్ ఇప్పుడు ఆయన ఎలిగేషన్ చేస్తున్న అంశం ఏంటంటే సార్, ఆయన అంత బాధపడడానికి గల కారణం నా కార్యకర్తలు నేనేం చెప్పుకోవాలని. వాళ్ళకి 9 వచ్చినాయి, వీళ్ళకి 7 వచ్చాయి. అక్కడ ఉన్నాయి 16 మొత్తం. కనపడేది క్లియర్ కనపడుతున్నాయి వీళ్ళ మెజారిటీ. ఎక్స్ అఫీషియో ఇద్దరు ఉన్నారు. చేసేవరకల్లా చేంజ్ వచ్చేసింది. కానీ ఎంపీకి అక్కడ ఓటేసే అవకాశం లేదు అని చెప్పి ఆయన ఎలిగేషన్ చేస్తున్నాడు. సరే లోకల్గా అంటే ఎమ్మెల్యే అంటే వేయచ్చు, ఓకే రైట్ ఉంది, ఆమె ఓటకు ఉంది. కానీ మా ఎవరైతే కడియం కావ్య వరంగల్లో ఉంటారు, బట్ వరంగల్లో ఆమె ఓటకు పెట్టుకుంది, తొర్రూరులో ఎట్లా వేస్తారు అనేది వాళ్ళు ఎలిగేషన్. అంటే ఇప్పుడు ఆమె ఎంపీ స్థానంలో పెద్ద జ్యూడిక్షన్ కదా, దగ్గర పోయి ఓటే రాదు. ఓకే, అవకాశం ఉందంటారా? లేదు, యాజ్ పర్ రూల్స్ అంటే మనం చూస్ చేసుకోవాలి. నేను పలానా దగ్గర నాకు ఓటు హక్కు ఉంది, లేదా ఇక నాకు ఇక్కడ కావాలి అంటే అది రిజిస్టర్ అవుతుంది. ఆమె ఆయన చెప్పే ప్రకారం ఏంటంటే వరంగల్ రిజిస్టర్ చేసుకుంది, అవును నాకు కావాలని. ఆమె వచ్చి ఇక్కడ ఎట్లుందంటే ఇక్కడ కూడా అప్లికేషన్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆధారాలు అడిగిన వాళ్ళు చూపించట్లేదు, చూపిస్తారు వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అది నాకు వద్దు, ఇక్కడే చేస్తా అంటే యూ కాంట్ స్టాప్ ఇట్. ఆమె రైట్ అది. ఒకసారి డిసైడ్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీళ్ళు ఏదైనా రూల్ ఉన్నట్లేదు నాకు తెలిసి. సో ఆమె లాస్ట్ మినిట్లో నేను వరంగల్ది నేను వాడుకోలేదు, ఇప్పటివరకు వాడుకోను కూడా, నాకు ఇక్కడ కావాలి. ఆయన జ్యూడిక్షన్లో ఏ ఉన్నాయో అక్కడ ఆమె అడగచ్చు. అంటే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొచ్చా అని ఇష్టం, ఆఫీసర్లు ఇష్టం కదా, అధికారులు ఉన్నారు కదా. అందువల్ల వేరే సందర్భంలో అయితే మీ అప్లికేషన్ వాళ్ళు చూడరు, తొక్కి పెట్టేస్తారు. అధికారులు కాబట్టి అన్ని రకాల మార్గాలు అన్వేషిస్తూ ఆమె దగ్గర వదులుకొని ఇక్కడ రావడానికి పర్మిషన్ ఇచ్చుంటారు. రేపు అడిగితే అదే ఇస్తాడు కలెక్టర్, ఆర్డీఓ. షేజ్ అప్లైడ్. అక్కడ ఆమె ఎక్సర్సైజ్ చేయలేదు ఓటు, ఇక్కడ చేసిన కాబట్టి ఇచ్చామంటాడు, అంతకుమించి ఏమి ఉండదు. బట్ ఆయన బాధపడడంలో అర్థం ఏంటంటే గెలిచామనుకున్నారు, క్లియర్ కట్ మెజారిటీ ఉంది, దాన్ని హానర్ చేయకపోవడం అనేది అన్డెమోక్రటిక్ అంటాడు. మీరు అన్నట్టుగా ఇంకోటి ఏంటంటే సరే టై అయ్యింది, డ్రా చేసినప్పుడు కూడా ఇక్కడ జనగామలో కదా, ఇక్కడ కూడా జనగామలో కూడా కాంగ్రెస్ కి వచ్చింది, అక్కడ కూడా ఇద్దరు. ఇప్పుడు ఇక్కడ తొర్రూరులో కూడా ఇప్పుడు టై అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసారు కాబట్టి వీళ్ళకి 9 అయినాయి. సో ఇప్పుడు డ్రా చేస్తే దాంట్లో 2 అంటే చైర్మన్ కాంగ్రెస్కి వచ్చింది, వైస్ చైర్మన్ కాంగ్రెస్కి వచ్చింది. 2 చోట్ల ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా ఈయన అలిగేషన్ అంటాడు. అటెండ్ వస్తే టాస్క్ ఓటర్ రావాలి మాకు అంటాడు. అది టాస్క్ లోనే ఏదో తిరకాసు ఉంది అంటాడు. పర్మిటేషన్ కాంబినేషన్స్ లో వీ కెన్ నెవర్ సే దట్ కానీ, బట్ వీ కాంట్ సే. మనం చూసింది కాదు, మనం చెప్పింది కాదు. టాస్క్ కూడా అందరు ఎదురుగానే వేస్తారు, సీక్రెట్ గా వేసేది కాదు. మరి మీరు అన్నట్టు మరి 2 పక్కల ఒకటే ఉంది, 2 పక్కల 2 వైపులా అదే పెట్టేసారేమో తెలియదు. బట్ డెఫినెట్లీ ఆయన బాధపడలో ఏముంది, పాప తిరిగి ఉంటారు, వచ్చింది సంతోషపడి ఉంటారు. 9 మధ్యలో ఈ అమ్మాయి వచ్చి అక్కడ ఇక్కడ అని మీరు అన్నట్టుగా నిజంగా సార్, నిజంగా అంటే ఎక్కడ బీఆర్ఎస్ గట్టిగా కష్టపడినా కష్టపడకపోయినా, నేను తొర్రూరు వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను, కాంగ్రెస్ ఎంత ఎలాగైతే కష్టపడ్డదో వాళ్ళు కూడా తిరిగారు, బీఆర్ఎస్ కూడా అంతే కష్టపడ్డారు. మీకు అంటే ఎర్రబెల్లి సరే అమ్మాయి గెలిచింది అది వేరే విషయం, కానీ ఎర్రబెల్లి దయాకర్ అన్నాడు గ్రాస్ రూట్ పాలిటీషియన్. 45 years అని బాధపడుతున్నా. మొన్ననే అనుకుంటా మొదటిసారి ఓడిపోయాడు. అదర్వైజ్ సీరియస్ వేరే రిజల్ట్ వచ్చిన సందర్భంలో కూడా ఆయన టీడీపీ నుంచి గెలిచాడు అక్కడ. అంతా పెద్ద తెలంగాణ ఉద్యమంలో. అవును, ఆయన ఇంటి మీద దాడి చేశారు ఉస్మానియా కాకతీయ పిల్లలు. అవును, ఎందుకంటే ఆయన పూర్తి 2 కళ్ళ సిద్ధాంతం కదా. అవును. సో నువ్వు పూర్తిగా తెలంగాణకు సమర్థం చెప్పట్లేదు, అటాక్ చేసిన సందర్భం అయినా కూడా ఆయన ఎవరు ఓడించలేకపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఫస్ట్ టైం ఓడించింది. అంత 50,000 మెజారిటీ అతుకు ఏమంటారు దాన్ని, పాతుకుపోయినాడు ఆ కాన్స్టిట్యున్సీలో. ప్రతి వాడిని గుర్తుపడతాడు ఆయన. అవునంటే లైక్ అదర్ పాలిటీషియన్స్. మీరు పోతే ఏమే లేభవన పులే భవనం అనేటువంటిది అతను ఒక్కడికే సాధ్యపడుద్ది. అంత గ్రాస్ రూట్ కనెక్షన్స్ తిరుగుతాడు. ఇంట్లో కూర్చొని పాలిటిక్స్ చేసే 40 years పాలిటిక్స్ చేసినా ఇంట్లో కూర్చునే రకం కాదు ఆయన. ఊరూరు తిరుగుతాడు. ఎట్లయితే సీతక్క తిరుగుతాడు, సీతక్క కూడా రెప్యుటేషన్ ఉంది, ఊరూరు పోతే మోటార్ సైకిల్ మీద తిరుగుతుంది. అట్లా ఈయన కూడా గ్రాస్ రూట్ లెవెల్ పాలిటిక్స్ కాబట్టి సహజంగా ఆయనకు బాధ అనిపించి ఉంటుంది. గెలిచామనుకుంటే వీళ్ళు పాలిటిక్స్ చేసి దాన్ని కథం చేసి ఉంటారు. బట్ టాస్ విషయంలో ఐ డోంట్ నో రియల్లీ. సీక్రెట్ అయితే కాదు, కరెక్ట్ అందరికి చూపించేస్తాడు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే సరే ఓకే ఎక్స్ అఫీషియల్ మాకు ఇద్దరు వచ్చారు, సేమ్ టై అయింది, టై అయిన తర్వాత టాస్ వేశారు, టాస్లో ఏమో మేము అన్యాయం చేయడానికి ఏముంటుంది అనేది వాళ్ళు మాట్లాడి వాళ్ళ వర్షం. కానీ ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్కి ఎందుకు వస్తుంది అనేది వీళ్ళు అలిగేషన్. అంతే కదా, ఆ డౌట్ సహజంగా వస్తుంది కదా. అదే ఏదో ఒకటి వీళ్ళకి వస్తే నిజమే అనుకుందాం. 2 ఇక్కడ 2 చూడండి తొర్రులో
చైర్మన్ వైస్ చైర్మన్ ఇద్దరు కాళ్ళకి వచ్చింది. జనగామ కూడా వచ్చిందట. జనగామ కూడా అంతే సేమ్. చైర్మన్ అంటే ఇది కూడా అంతే. అట్లా అది మరి డౌట్ వస్తుంది ఏమిటి ఆ కారణం కావచ్చు. బట్ ఎనీవే యూ కాంట్ క్వశ్చన్. ఓకే.